గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాబు రైల్వే స్టేషన్కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. సారీ సార్. సార్ మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి. సార్ కొంచెం స్టేషన్ దాకా లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే సరే ఎక్కు. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా. ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. సార్ మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. పెద్ద తర్వాత ఏమనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బో ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. మీరేం సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్ కి ఎసరు పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా? అన్నా అన్నా వాడే అన్న ఆ రోజు మార్కెట్ లో నన్ను మన వాళ్ళని కొట్టింది. వాడు మన ఏరియాకి వచ్చి మనల్నే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాలన్నా. అన్ని వేసేయాలన్నా. అన్నా మిస్ అయిపోతున్నాడన్నా. చిన్న రే చిన్న రే చిన్న చిన్న ఆ తర్వాత బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు, చనిపోయాడని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? బాగున్నాడు కదరా కుర్రాడు. అవనా చాలా స్మార్ట్ గా ఉన్నాడు. నా పేరు పార్థు. నువ్వు వెతుకుతున్నది, చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే. నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు, అది అనుకోకుండా జరిగింది. అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా. అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం, నన్ను చంపాలని ట్రై చేయటం, నేను వాళ్ళని తిరిగి కొట్టడం, ఇవన్నీ నాకు నచ్చవు.
నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో పొరపాటున నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. చాలా తప్పుగా. నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను. కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మునవాడనుకోలేదు. చూస్తా, నీ దమ్మేంటో ఇప్పుడు చూస్తా. ఒరేయ్ తమ్ముడు, చూసావా? మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు. ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా. రేయ్, వేసేయండి రా వాడిని. రే ప్రకాష్, నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు. పొరపాటున మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు. రేయ్ పార్దు, ఇంకొకసారి నువ్వు ఈ పార్దుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే. మా బామ్మ పిడుగు శబ్దం వినాలి గాని చూడకూడదనేది. అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. ఈడింకా తేరుకోలేనట్టుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? నాకు తెలుసు, ప్రకాష్ దగ్గర నుంచి కదూ. తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే. అతన్ని నేను కావాలని చంపలేదు సార్. ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను. అందుకే ఆ ప్రకాష్ని కలవడానికి వెళ్ళాను. తంబుని చంపటం తప్పు కాదు పార్థు. మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా? రా బండెక్కు. నాకంతా తెలుసు పార్థు, నీ తప్పేం లేదు. దిగు. ఆమె ఎవరో తెలుసా? నాకంటే ముందు నా పోస్టులో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య. తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు. అది చూసి ఆవిడ పిచ్చిదైపోయింది. ఆ కుర్రాడు ఆవిడ కొడుకు. చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు. ఆ పెద్దాయన్ని చూడు. 6 సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకొచ్చాడు. తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు. వీళ్లే కాదు పార్థు, ఒక్కసారి అటు చూడు. పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా? ఆ ప్రకాష్ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు. వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పు పార్థు, తంబుని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అడగచ్చు, ఇన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని. మా అధికారమే మాకు అడ్డమైంది. ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్, ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్. నా దృష్టిలో ప్రకాష్ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఇదిగో నీ పర్స్, తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది. పార్థు, నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. చూడు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని గాని వాడి మనుషుల్ని కానీ ఏమైనా చేయి. నీ వెనక నేనున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్ సార్ ఆకలి వస్తుంది సార్, ప్లీజ్ సార్. అమ్మ ఆకలి వస్తుంది అమ్మ. సార్ సార్ ప్లీజ్ సార్. అమ్మా. ఏపీజే అబ్దుల్ కలాం. రే చిన్న, రే చిన్న, రే ఏంద్రా నీకు? ఏంటి ఇలా ఉన్నావు? ఏమైనా చెప్పరా? చెప్పు.
వాట్? అన్నా తమ్ముడిని చంపింది వరదరాజులు కాదన్నా ఓ కాలేజీ కుర్రాడు. ఎవడ్రా? ఎక్కడుంటాడు వాడు? చెప్పు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. అతను ఇప్పుడే కోమా నుంచి కోలుకున్నాడు. చనిపోయే ప్రమాదం ఉంది. రే, నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా. వెళ్ళు. చెప్పు. అన్నా ఆడెక్కడ ఉంటాడో తెలియదు కానీ ఆడితో పాటు ఓ స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడన్నా. రే, వీడిని బండి ఎక్కించండి. అలాగన్నా. అన్నా ఆ కుర్రాడన్నా. రే బాబీ ఆగరా. మర్యాదగా చెప్పు. నిజంగా అతను ఎవరు మాకు తెలియదు సార్. తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా? ఉం? చెప్పు. తెలియదంటే ఏం చేయదు. చెప్పు 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 చెప్పు. తెలియకుండానే వాడితో స్టేషన్ పంపించావా? అడిగాడంట, తెలియకిచ్చాడంటే. చెప్పు. ఏయ్! చెప్పవే. చెప్పు చెప్పు. ఇప్పుడు చెప్తా. చెప్పు. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్. చెప్పు చెప్పు. మాకు తెలియదు తెలీదా? సార్. చెప్పు చెప్పు. ఏయ్, చెప్పు. ఏయ్! ఏయ్, చెప్పు. ఇప్పటికైనా చెప్పవే. వాడు నా చేతిలో చావాలి. చెప్పు. సార్, వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఇది వాడి ఫోటో. అన్నా వీడే నా తమ్ముడు చంపింది వీడే. అయ్యో, మన భోగిలు విడిపోయాయి. నిన్ను తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట. అంత మగాడివా? ఇప్పుడు తలుచుకోరా, ఎవరిని తలుచుకుంటావు?
గురించైనా ఒకసారి ఆలోచించు ప్రకాష్. ఇప్పుడు నా ఆలోచన, ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించే. ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు. 5 నిమిషాల్లో వాడిని కాదు, వాడి శవాన్ని తీసుకొస్తాను. పార్థు, రేయ్, నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు. నన్ను టెన్షన్ పెట్టావు. నా మూలంగా అభంశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులను చంపి వీన్ని అడుక్కు తిని అనాథం చేశావు. నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ 28. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా. నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా. నీ రౌడీ రాజ్యాన్ని నేలకూలుస్తా. నీ రాక్షసత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు మీద నిలబెడతా. దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల 19. తెచ్చుకో. నీ బ్రాంచీల నుండి జనాల్ని తెచ్చుకుంటావో, నీ గోడౌన్ నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో. ఒరే ప్రకాష్, పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు. అదే నే మనసు పెట్టి పిడికిలు బిగించి కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు. మళ్ళీ చెబుతున్నా, నేను ఒంటరి. నీ మనుషులు 100లైనా 1000లైనా ఏరి పారేస్తా. నాన్న, పార్థు, ఏం నాన్న, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వే మాట్లాడవేంటి? పార్థు తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టడు, తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు. అవునమ్మా, ఒక్క ప్రకాష్ కాదు, 100 మంది ప్రకాష్లు అడ్డొచ్చినా వాళ్ళంతు చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెళ్ళో తాళి కడతాడు. రేయ్, ప్రకాష్ మనుషులను ఎవరో బాగా చెదగొట్టారంట, తెలుసా? అవునా? అవును. ఎవరో గాని కనిపిస్తే దండం పెట్టాలన్నా. ఏయ్ హీరో, నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? ఏంటలా చూస్తున్నారు? ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని రక్షించడానికి ఒకడొస్తాడు అని మీరంతా ఎదురు చూస్తున్నారు కదా. వాడే వీడు, ఆ తంబుని చంపిన మగాడు. అంతేకాదు, ఈ రోజు ఆ ప్రకాష్ గాడి ఇంటికి వెళ్లి వాడి మనుషుల్ని ఎరగొట్టి నిలబెట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి తిరిగి వచ్చిన ఏకైక మోనగాడు ఈ పార్థు. బాబు, నా కూతురు ఏనాటికన్నా కనిపిస్తుందని గత 6 ఏళ్లుగా ఎదురు చూసి జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. నిన్ను చూశాక నా కూతురు కనిపించలేదనే బాధ లేదు. ఇక నుండి ఏ తండ్రికి నాలాంటి పరిస్థితి రాదు అని ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నేను రోజు ఈ డిబ్బీలో డబ్బులు వేసి దేవుణ్ణి కోరుకుంటాను, మా నాన్నని చంపిన తంబుగని చంపేమని. కానీ ఇది ఇవ్వాల్సిన దేవుడికి కాదు, నీకు. తీసుకో. అలాగా ఆశ్చర్యపోతావేం బాబు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు, దాహంతో ఉన్నవాడికి గుక్కెడి నీళ్ళిచ్చేవాడు, దారులు మూసుకుపోయిన వాడికి దారి కల్పించేవాడే భగవంతుడన్నారు. మరి మా పాలట నువ్వే కదా బాబు భగవంతుడిది. ఏంటి రచన, ఏమైంది?
ఏవేంద్రా ఎందుకు ఏడుస్తున్నావు? ఏవేంద్రా? అన్నయ్య నీ గురించి తెలియదే నేను ఎంత బ్రతిమాలినా వినకుండా అమ్మ నాన్నల్ని దారుణంగా చంపేశారన్నయ్య. వాడు ఎంత బ్రతిమాలినా వదలకన్నయ్య. లేదురా. వదలకు వదలు. వదలకన్నయ్య. నీ ఉన్నాగా? అన్నయ్య రక్కసి కోరలు చాచిన రౌడి మంది ఒకవైపు, శివమెత్తిన సింగమల్లె అతనొక్కడు ఒకవైపు. ఆ చూపుల చింత నిప్పు దుర్మార్గుల కుంది ముంపు, ఆ అడుగుల పిడుగుబాటు తుండగిల్ల ఆటకట్టు. అదరడు బెదరడు చెదరడు బిగిసిన పిడికిలి నొదలడు, అతడొక అనుపమ సూర్యుడు అసాధ్యుడు. అలసట తెలియని యోధుడు, అపజయ మెరుగని విజయుడు, అసురుల కూచక మానడు అసాధ్యుడు. రక్షణ చేయున సింహుడు, రాక్షస కేలి సహించడు, దుచ్చల శేషమునుంచడు అసాధ్యుడు. సహనము తెలిసిన భక్తుడు, సమరము పిలిచిన భద్రుడు, సైన్య సమస్తము ఒక్కడు అసాధ్యుడు. సమయము స్థలమిక చూడడు, కథనము అతనికి చెడుకుడు, శత్రు శిరస్సుల నొదలడు అసాధ్యుడు. పరపడి తుడుకుక సాగడు, తలపడి వెరుగడు గెరుగడు, తలచిన గురినిక బదలడు అసాధ్యుడు. కరుణగ కరికిన వరుణుడు, కొలిమిగ రగిలిన అరుణుడు, ఈడుత హింసగ మానడు అసాధ్యుడు. అతడే అనితర సాధ్యుడు, అతడే అభినవ పాత్రుడు, అతడే 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 అసాధ్యుడు. ఏయ్ పార్థు! ఏయ్! వెళ్ళి మీ బాస్తో చెప్పండ్రా, వాడి స్టేట్ లో ఎక్కడ ఏవైనా చేయగలడేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకలేడని. ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగెళ్ళడు. వెళ్ళండి. ప్రకాష్ మనుషులు రా. రే పార్థు! వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడిని తలుచుకుంటున్నాడు. ఇదే దెబ్బ పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్! నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు. అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. రే జీవి, ఆగిపోయానే. నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా?
పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. ఏయ్, కొట్టండ్రా, కొట్టండి, కొట్టండి, కొట్టండ్రా, కొట్టు. రండ్రా, రండి. దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా. ఏ పార్థు, నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో, లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Hey! మగాడైతే రమ్మన్నావటగా. ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 2 సీఎం 190 చెప్తాడయ్యా, అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు వాళ్ళ మీద జులుం చలాయిస్తున్నామని అంటారు. 3 4 5 6 7 8 9. ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నాలాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పులేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాష్ అరెస్ట్ చేయవయ్యా. ఏయ్, ఓం. అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను ఏకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద. నీకన్నా పిచ్చి పట్టిందా? అన్నని అరెస్ట్ చేస్తావా నువ్వు? కొంపతీసే పార్దుగాడి కన్నా భయపడ్డావా? అరే జీవి, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు. తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు, వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు. ఇప్పుడు చూడు చేస్తా ఫోన్. ఏసీపీ, ఏసీపీ, ఇదిగో ఏసీపీ. ఏసీపీ ఏంట్రా? బయటికి వెళ్ళారండి. అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా? నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి అర్రె ఎంత పెద్ద తప్పు చేశాడు రా. రాయ్, నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా? తీరా తాళం. సార్, ఏసీపీ గారు. ఏసీపీ ఎవడరా? వాడిని ఎప్పుడో తీసేశాను. రేపటి నుంచి నువ్వే ఏసీపీ. తీరా తాళం, తీరా. ప్రకాష్, నేను వచ్చేసా, నీకేం భయం లేదు. ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా? ఆ ఏసీపీ కాదు, పార్దుగాడు వచ్చినా సరే నేను వచ్చేసా. మనల్ని ఎవ్వడు పేకలేడు.
థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. హోమ్ మినిస్టర్ కాణి కోటేశ్వరరావు అదృశ్యం. ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించొస్తున్నాను రా. అరే నువ్వేంట్రా 420 గళ్ళ ఇక్కడున్నావు? ఏయ్! నేను బయటకు వచ్చానంటే రాలేవు. వీడి మీదున్న ప్రతి ఒక్క కేసుని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. వీటిల్లో 90% కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీ కాదు, డైరెక్ట్ గా అండమాన్ జైలుకే. ఆరావాకు రాయ్ ప్రకాష్, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను, నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని. ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు. దులిపేస్తా. నీ ప్రతి కేసుకి ఒక ఉరి శిక్ష వేయిస్తా. నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా. ఇన్నాళ్ళకి తీరిందిరా నా కల. రేయ్, మీ అరెస్ట్ కి నిరసనగా బందులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో. జనం పండగ చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ ఎవరో బాబు పెట్టి పెంచేశారు. ఏసీపీ, నన్ను పెట్టడానికి మీ జైళ్లు సరిపోతాయిరా? సరిపోవురా. నా చూపుకే చెదిరిపోతాయిరా. నేను చెప్తూనే ఉన్నా, సింహాన్ని పక్కలో పడుకోబెట్టుకోవద్దని. ఏమైంది? చివరికి శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది. ఏసీపీ, పార్థుని కూడా నీ దగ్గరికి పంపిస్తా. దగ్గరుండి అక్కడ రిసీవ్ చేసుకో. సార్ 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 చూడరా సార్ సార్ సార్. చిన్న రే నాన్న చిన్న రే అయ్యో రే చిన్న రే చిన్న అయ్యో రే చిన్న. ఎరా పార్థు, ఏడుస్తున్నావా? ఏడవరా. ఏడవాలి, బాగా ఏడవాలి. ఒక బుడ్డోడిని భుజానేసుకొని, ఒక పోలీసోడిని పక్కన పెట్టుకొని, మొత్తం జనాన్ని వెనకేసుకొని ఏదో పీకుతానన్నావుగా, ఏమైంది? నీ భుజాన్ని నరికేశా. రేయ్, నీ వెనకున్న జనాన్ని ఎందుకు వదిలేశానో తెలుసా? నా చేతిలో నీ చావుని చూడాలి కదరా.
రేయ్, టెన్షన్ వద్దు అని అన్నావుగా, ఇప్పుడు పెట్టాను రా నీకు అసలైన టెన్షన్. రా 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 పార్దు రా. కాపాడేవాడినేనయ్యా. మా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మా పోలీసులందరికీ ఓ గంట రెస్ట్ ఇచ్చారు. ఈ విషయంలో నేనేం చేయలేను. ఏయ్, నువ్వు పోనీ.
బ్రతిమాల వదల కన్నయ్య. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.